శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశికి మీ రాశ్యాధిపతి కూడా అద్భుతంగా బాగున్నాడండి. 6వ భావంలోకి వెళ్ళాడు ఆయన. 6వ భావంలో ఉన్నాడంటే కొంచెం 29th వెళ్తాడు. యాక్చువల్గా ఆయన 5వ భావంలో ఉన్నట్టే లెక్క. అంటే 5th హౌస్ అండ్ 6th హౌస్లో ఆయన సంచారం చేస్తాడు మీ రాశ్యాధిపతి. వలన మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎవరు ఉంటే వాటిలో విజయం సాధించి తీరుతారు. అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటే అబ్రాడ్ ఛాన్సెస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. 2nd హౌస్లో శుక్రుడు 2nd హౌస్లో ఉండడం వలన మీరు గాయకులకు కానీ, నృత్య కళాకారులకు కానీ, సంగీతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి బహుమతులు, ధనప్రాప్తి కలిగి తీరుతుంది. ద్వితీయ భావంలో శుక్రుడు ఉంటే అంతే కదండి, చక్కగా అందంగా ఉండడము, నృత్య కళాకారులు అంటాం కదా, అలాగ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ ప్రోగ్రామ్స్ కూడా విపరీతంగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. బహుశా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా శుక్రుడు ద్వితీయ భావంలో శుక్రుడు ఆభరణ యోగాన్ని కూడా ఇచ్చి తీరుతాడు. చదువు కూడా అలాగే ఇస్తాడండి, మీకు భయపడాల్సిన అవసరం లేదు. గురుడు కూడా మీకు 3వ భావంలో ఉండడం, అంటే గురు ప్రభావం వల్ల కూడా ఎప్పుడు షార్ట్ జర్నీస్ చేయడము. 26వ తారీఖు నుంచి కూడా శుక్రుడు కూడా కలవడం వల్ల గురు శుక్రుల కాంబినేషన్ తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు బాగా చేస్తారు. వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ తమ్ముడికి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా గురు ప్రభావం వలన న్యూస్ గ్యాదరింగ్ బాగా దాంట్లో ఉండడము, అలాగే బాగా నాలెడ్జ్ సంపాదించడము అది బాగా ఎక్కువ ఉంటుందండి మీకు. అంటే చుట్టూ ఏం జరుగుతుందో అనేది నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఏదైనా రవి బుధులు మీకు 4వ భావంలో ఉన్నారు. రవి 18 నుంచి, అంటే 16వ తారీఖు నుంచి రవి అని, 18 నుంచి బుధుడు అని, సరే ఇవన్నీ పక్కన పెడితే బుధుడు కూడా వక్రగతిలో వస్తుంటాయి. ఈ నెలలో చెప్పదగ్గ అంశం ఏంటి అంటే బుధుడు, శనీశ్వరుడు వక్రగతిలో వస్తున్నారు. శనీశ్వరుడు వల్ల ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు చెప్పుకుందామండి. ఇక్కడ శుభగ్రహాలు కనుక వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు కనుక వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే రవి బుధుల కాంబినేషన్ మీకు 4వ భావంలో ఉండడం వల్ల మరింత చెడు జరగడానికి అవకాశాలు బుధుడు వల్ల ఉంటుందండి. ఏదేమైనా వాహన ప్రాప్తి ఇస్తారు మీకు. చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా రవి బుధులదే. రవి బుధులు 4th భావంలో అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉంటుందండి. కర్కాటక రాశిలో రవి బుధుల కాంబినేషను వాళ్ళ డాక్టర్స్కి చాలా అద్భుతం బాగుంటుంది, ప్రభంజనం ఉంటుంది అంటాం. అంతేకాకుండా మీకు మదర్ గారికి కూడా ప్రేమ అభిమానాలు ఎక్కువ మీరంటే. అంతేకాదండి, వాహనాలు, గృహాలు సౌఖ్యం ఎక్కువ ఉంటుంది మీకు. ఇల్లుని నీట్గా ఉంచుకుంటారు. మీ ఇల్లు చాలా డీసెంట్గా నీట్గా ఉండే తత్వంలో మీరు ఉంటారు. శుక్ర ప్రభావం కూడా ఉంది కాబట్టి. నేను 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీరు వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పంటలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 28వ తారీఖు వరకు కూడా కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడు కూడా ఉన్నాడు. కుజుడితో కలిసిన కేతువు పంచమ స్థానంలో ఉంటే అంత గొప్ప అదృశ్యం కాదండి.
సంతానం విషయంలో ఇబ్బంది పెడతారని అనుకుంటాం పంచభావాలు ఉంటాయి. కానీ మీరు రాష్ట్రాధిపతి కాబట్టి పంచభావంలో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించడానికి వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్లు రీచ్ అవకాశాలు మాత్రం ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు కళారంగంలో ఉంటే కళారంగంలో కూడా కొద్దిగా మీ ప్రతిభ కనపరిచి మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా 6వ భావంలో కుజుడు 29వ తారీఖు నుంచి వస్తున్నాడు. శనీశ్వరుడు యొక్క దృష్టి ఉంది అంటే ఏంటంటే కొద్దిగా మీకు దెబ్బలు తగలడము, పడిపోతూ ఉండడము, చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఏమైనా 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడండి ఆయన. అంతేకాకుండా శత్రువుల వల్ల భయం కూడా మీకు కొంచెం పొంచి ఉంది. ఎందుకంటే కుజుడికి శని దృష్టి ఉండడం వల్లే కారణం. ఎక్కువగా మీకు దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో బ్రహ్మాండంగా జరుగుతాయండి. లేకపోతే అంటే ఆ నెల బట్టి ఆధారపడి ఉంటుంది, ముహూర్తాలను బట్టి. కానీ వివాహాది వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వివాహాలు కుదురుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పచ్చు. మీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అంతేకాకుండా విహారయాత్రలు, ఆభరణ యోగాలు కొనుక్కుంటారండి. అంతేకాకుండా మీ భాగ్యస్థానం కూడా అద్భుతంగా ఉంది. విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు విదేశాలకు వెళ్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు చేస్తారు. మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఇది కూడా చెప్తామండి. తల్లిగారి ప్రేమ ప్లస్ 9th భావం బాగుందంటే భూములు కొనుక్కోవడాలు, వేద పండితులకు అద్భుతంగా ఉండడాలు, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి బ్రహ్మాండంగా భాగ్యస్థానం బాగుండాలి. అంటే వాళ్ళకి భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుందండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మీ చదువు విషయంలో జాబ్ విషయంలో మాత్రం మీరు కష్టపడాల్సిందే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, మేషరాశి వారికి అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. పైగా మీ శని బాధకుడు అయ్యాడు మీకు. ఆ బాధకుడు అయిన శనీశ్వరుడు కూడా వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఆల్మోస్ట్ 13వ తారీఖు జూలై నుంచి అండి నవంబర్ వరకు కూడా ఉంటాడు ఆయన. ఈ నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి అనుకూలవంతమైన ఫలితాలు ఇవ్వడం. కొద్దిగా జాగ్రత్తగానే మీరు ఉండాలి. మీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని ఇస్తాడు. పైగా మీకు ఏలినేశ్వరి ప్రభావం కాబట్టి నిరంతరం అంటే ప్రతి శనివారం మీరు తైలాభిషేకం చేయించుకోవాల్సిందేనండి. శనీశ్వరుడు తైలాభిషేకం చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కూడా ఆంజనేయ స్వామియే. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామికి సింధూరం రాయించే వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు చాలా తగ్గిముఖం పడతాయి అంటారు. అంతేకాకుండా అప్పారిన విజయం పెట్టడము, గారెల దండ వేయడము, స్వామికి వస్త్రాలు సమర్పించడము, అలాగా 11 ప్రదక్షిణాలు చేయడము వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్ ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే ఫస్ట్ శనీశ్వరుడిని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణ చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన. ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. 4వ పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం, మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి
మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చండి, నోటంశాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది, శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజుడు చూసుకోవడం వలన యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.